నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో హోలీ నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 9వ నిజాం రేవంత్ రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల పండుగలు ఎలా జరుపుకోవాలో రేవంత్ రెడ్డి పోలీసులు చెబుతారా అని ప్రశ్నించారు. నిజాం పాలనలో కాంగ్రెస్ పాలన సాగుతుందన్నారు. హిందువులతో పెట్టుకున్న కేసీఆర్ పరిస్థితి ఏమైందో తెలుసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. మీ పరిస్థితి కూడా అట్లానే అవుతుందని ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరించారు. తెలంగాణలో హిందువులు సేఫ్గా ఉండాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. బీజేపీలోని పాత సామాను బయటకి పోవాలని స్పష్టం చేశారు. బీజేపీ అధిష్టానం దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే ఆ సీఎంతో బీజేపీలోని కొందరు నేతలు రహస్య భేటీ అవుతున్నారని విమర్శించారు. వారి చేత పదవి విరమణ చేయిస్తే బీజేపీకి మంచి రోజులు వస్తాయన్నారు. ముఖ్యమంత్రి గారు హిందువులతోని ఏ పార్టీనో పెట్టుకుంటే అది సర్వనాశనం అవుతారు. కేసీఆర్ గారి పరిస్థితి ఏమైంది, ఆ పరిస్థితి మీది కూడా అవుతుంది. కానీ తెలంగాణ ప్రజలు గమనించాలి, ఇవాళ హిందూ ఫెస్టివల్ యూపీలో ఎంత గ్రాండ్గా జరుపుతున్నారు, మధ్యప్రదేశ్లో ఎంత గ్రాండ్గా జరుపుకుంటున్నారు. అక్కడ ముస్లిమ్సోలే లేదు, మేము 1 డే ఇంట్లోనే ఉంటాం ప్రకటన చేసినారు, డిక్లేర్ చేసినారు. యూపీలో కూడా ఆ విధంగానే డిక్లేర్ చేసినారు. ఎందుకు? ఎక్కడెక్కడ గవర్నమెంట్ బీజేపీ ఇది ఉంది అక్కడ తెలుసు వాళ్ళకి, ముస్లిమ్స్ వాళ్ళకి తెలుసు మా ఫెస్టివల్ ఎట్లా జరుపుకోవాలి. కానీ హిందువులు ఏ విధంగా గ్రాండ్గా ఫెస్టివల్ జరుపుకుంటున్నారు ఒక్కసారి తెలంగాణ ప్రజలు గమనించాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి